మోసం మన ప్రజానికానికి జరగకుండా అసలు ఏంటి దీనికి కిడ్నీ మాత్రమే సైన్స్ ఏంటి ఇది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో హార్ట్ వీక్గా ఉన్న పేషెంట్స్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఫ్రెష్నెస్ 5000 లీటర్స్ మిషన్ అండ్ ఫస్ట్ హీమోడయాఫిల్ట్రేషన్ విత్ అల్ట్రా ప్యూర్ డయాలసిస్ వాటర్. అల్ట్రా ప్యూర్ వాటర్ అంటే మనకు టీడీఎస్ బ్యాక్టీరియా అండ్ కోలిఫామ్స్ ఉండకూడదు. రెండు దేశంలోనే ప్రఖ్యాతమైన టాప్ 5 ల్యాబొరేటరీస్ ఎనకాల్ ల్యాబ్స్ నాగ్పూర్, యూనినాక్స్ ల్యాబ్స్ నాగూర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, FSSAI, ISO అండ్ AMI గైడ్లైన్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్ సర్టిఫికేషన్ ఆ కాపీస్ కూడా ప్రెస్కి అందజేయడం జరుగుతుంది. సో ఇలాంటి మీరు ఈ క్వాలిటీ ఇవ్వడానికి ఉభయ గోదావరి జిల్లాలో వీఆర్ ద ఫస్ట్. దీనికి వాటర్ క్వాలిటీ మీద చాలా అవగాహన ఉండాలి. అండ్ అందరికీ చెప్పేది ఏంటంటే గోదావరి నదిని పొల్యూట్ చేయొద్దు, ప్లాస్టిక్ని టోటల్గా గోదావరిలో బ్యాన్ చేయాలి. అండ్ ఇప్పుడున్న గోదావరి నది పుష్కరాల నదిలో బ్యాక్టీరియల్ కౌంట్స్ ఉన్నాయి. సో రేపు పొద్దున ఒక్కొక్క పుష్కరాల కింద స్నానం ఆచరించింది కానీ ఆ నదిలో నీళ్ళు తాగడానికి మాత్రం ప్రయత్నించండి. సో అండ్ సాగర్ క్లినిక్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉందండి కార్పొరేట్ నెఫ్రాలజీని మధ్యవర్గ ప్రజలకు అందుబాటులో తేవడం. అండ్ మాకు ఎటువంటి బ్రాంచ్లు అండ్ ఏ రోజు దళారీ వ్యవస్థ, కమిషన్ వ్యవస్థకి ఆధారపడి లేవు. ఎవరికి అట్లా ఎంకరేజ్ చేయడం. హాస్పిటల్ ఎంట్రన్స్లోనే అన్ని రేట్లు ఉంటాయి. పేషెంట్కి దాని మీద తగ్గించడం ఎక్కువ చేసి తీసుకోవడం ఉండదు. ఇది ఒకటి ముఖ్యమైన ఉద్దేశం. సెకండ్ ముఖ్య ఉద్దేశం అంటే ఆధారిత వైద్యం. అంటే నేను అనుభవంతో చేశాను నాకు అది ఏ పుస్తకంలో ఉంది, ఏ శాస్త్రంలో ఉంటే దాన్ని బట్టి వైద్యం చేయడం. మూడు, అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ చేస్తారో ఇంకోళ్ళు చేస్తారో చూడొద్దు. ఎవరికైనా నెలకి 30,000 పాటు సంపాదన ఉంటే కంపల్సరీగా రోజు 100 రూపాయలు మీ కుటుంబానికి ఇన్సూరెన్స్ కట్టుకోండి. 30 సంవత్సరాల దాకా ప్రతి ఒక్కరు అదొక ఇన్వెస్ట్మెంట్ కింద చూడండి. ఎందుకంటే అన్ని జబ్బులు ఆరోగ్యంలో కవర్ అవ్వండి. ఖచ్చితంగా ప్రాణాపాయ స్థితిలో కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాంటి పొజిషన్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీకి హార్ట్ అయినా కిడ్నీ అయినా 10 లక్షలు 12 లక్షలు ఒక 2 వారాల్లో ఖర్చు అయ్యే సందర్భాలు ఉంటాయి. ఓకే, సో అన్ని వైద్యాలు మనకు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతాయి అన్నది ఒక అపోహ. అంటే ప్రపంచంలో ఆరోగ్యశ్రీ ఏ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కూడా ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో కూడా చాలా క్లిష్టమైన ప్రాణాలకు వచ్చే అత్యాధునిక వైద్యం ఇవ్వాలి అంటే ఏ స్కీమ్ వల్ల ఏ ఇది వల్ల కాదు. సో మన ఇన్సూరెన్స్ మనం పట్టుకోవడం, మన కాలంలో మనం నిలబడదాం. మీరు పట్టుకోవడం వల్ల 10 మందికి వాళ్ళ ఇన్సూరెన్స్ పట్టుకుంటే మీరు కాల్ రెగ్యులేషన్ బతికినట్టు.